ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ అయితే జరగబోతోంది. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి ఈరోజు చర్చ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి 150 రోజుల్లో అభివృద్ధి, సంక్షేమం అమలు అనే అంశంపై శాసనసభలో 344 నిబంధనల కింద ప్రత్యేక చర్చ అయితే చేపడుతూ ఉన్నారు. రిషికొండ ప్యాలెస్పై కూడా స్వల్పకాలిక చర్చ అయితే నిర్వహించనున్నారు. అలాగే రాష్ట్ర నూతన ఎక్సైజ్ విధానంపై కూడా సమీక్ష అయితే చేయబోతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ద్రవ్య వినిమయ బిల్లు 2024ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఆర్థిక కమిటీలైన ప్రజాపద్దులు అంచనాలు కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు సభ్యులు ఎన్నికపై ముఖ్యమంత్రి చంద్రబాబు మోహన్ అక్కడ మనకి అయితే అక్కడ మూవ్ చేయబోతున్నారు అన్నమాట మోహన్ గారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హామీ ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి ఏ పథకాలు అమలు చేశారు, ఇంకా ఏ పథకాలు అమలు చేయాలి అనేది అయితే ఈరోజు అయితే అసెంబ్లీలో చర్చ అయితే జరుగుతుందన్నమాట. తద్వారా మిగిలిన పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు ఏంటి అనేది అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వచ్చిన వెంటనే మళ్ళీ మీకు వీడియో రూపంలో అందిస్తాను. నేను ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని